నమస్తే వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సీక్వెల్ కు రంగం సిద్ధమైంది. గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీల ఫలితాల్లో ప్రధాన ప్రతిపక్షం అధికార పక్షం రెండూ దెబ్బతినగా ఇప్పుడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు హీట్ పుట్టిస్తున్నాయి. 5 స్థానాలకు జరుగుతున్న ఎన్నిక ఏకగ్రీవమా, పోరు తప్పదా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. బీఆర్ఎస్ తీసుకుపోయే స్టాండ్ కీలకంగా మారింది. ఒక్క ఎమ్మెల్సీ గెలిచే ఛాన్స్ ఉన్నా రెండో అభ్యర్థిని బరిలో దింపాలని భావిస్తుందట. అసలు ఈ ఆలోచన ఎందుకు చేస్తోంది? ఎవరిని చిత్తు చేయాలన్నది గులాబీ బాస్ గేమ్ ప్లాన్. తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ హీట్. కాంగ్రెస్ తో మైండ్ గేమ్ ఆడుతోన్న బీఆర్ఎస్. ఒకటే గెలిచే బలమే ఉన్నా బరిలో రెండో అభ్యర్థి. బీఆర్ఎస్ ప్లాన్ ఏంటి? ఆలోచన వెనుక వ్యూహమేంటి? తెలంగాణలో టీచర్స్ గ్రాడ్యుయేట్ కోట ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాయి. దీంతో ఇప్పుడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల హీట్ పెరుగుతోంది. ఈ నెల 20న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగబోతోంది. ఈ నెల 10 వరకు నామినేషన్ దాఖలు చేసేందుకు ఛాన్స్ ఉంది. నిజానికి ఎలాంటి పోటీ లేకుండా, ఎలాంటి టెన్షన్ లేకుండా జరగాల్సిన ఎన్నికలు ఇవి. అలాంటి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ వ్యవహారం ఇప్పుడు రాజకీయ యుద్ధానికి దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పై విపక్ష బీఆర్ఎస్ మైండ్ గేమ్ పాలిటిక్స్ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతోందనే ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే కోటాలోని 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ప్రస్తుత అసెంబ్లీలో పార్టీల బలాల ఆధారంగా కాంగ్రెస్ కి సొంతంగా 4 దక్కించుకునే బలం లేదు. అలా అని బీఆర్ఎస్ కు 2 గెలుచుకునే ఛాన్స్ లేదు. ఒకే అభ్యర్థిని బీఆర్ఎస్ బరిలో దింపితే కాంగ్రెస్ 4 దింపడం ద్వారా ఎన్నిక ఏకగ్రీవమయ్యే ఛాన్స్ ఉంది. అయితే కాంగ్రెస్ ను టెన్షన్ పెట్టేందుకు కారు పార్టీ పావులు కదుపుతుందనే టాక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గత ఎన్నికల్లో 39 స్థానాల్లో విజయం సాధించింది కారు పార్టీ. అయితే కొద్ది రోజులకే కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యన్ నందిత మరణంతో ఉప ఎన్నిక జరగగా ఆ సీటు కాంగ్రెస్ ఖాతాలో చేరింది. దీంతో అధికారికంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బలం 38కి తగ్గింది. ఇక 10 మంది ఎమ్మెల్యేలు కారు దిగి కాంగ్రెస్ లో చేరిపోయారు. దీంతో అసెంబ్లీలో గులాబీ పార్టీ ఎమ్మెల్యేల బలం 28కి పరిమితమైంది. కాంగ్రెస్ 4 బీఆర్ఎస్ 1 బరిలో దింపితే ఎన్నిక ఏకగ్రీవం అవుతోంది. అలా కాకుండా బీఆర్ఎస్ 2 బరిలో దింపితే మాత్రం అప్పుడు ఒక ఎమ్మెల్సీ స్థానానికి 20 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరమవుతాయి. ఇక్కడే బీఆర్ఎస్ మైండ్ గేమ్ ఆడేందుకు రెడీ అవుతోంది. ఒక్క ఎమ్మెల్సీ గెలుచుకునే బలమే ఉన్నా రెండో స్థానానికి కూడా పోటీ చేస్తే ఎలా ఉంటుందని కారు పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నారట. ఎమ్మెల్సీగా నామినేషన్ వేయడానికి 10 మంది ఎమ్మెల్యేలు ప్రపోజ్ చేసి సంతకాలు పెట్టాలి. ఈ లెక్కన బీఆర్ఎస్ కు ఉన్న 28 మంది ఎమ్మెల్యేల బలం ప్రకారం 2 అభ్యర్థులు నామినేషన్స్ వేయొచ్చు. అయితే గెలవాలంటే మాత్రం ఒక్కరికి సరిపడా బలం మాత్రమే ఉంది. ఇక్కడే పొలిటికల్ మైండ్ గేమ్ కు తెర లేపాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 అభ్యర్థులు నామినేషన్ వేయడానికి ఇబ్బంది లేకపోవడంతో అలానే చేద్దాం, అలా చేస్తే నష్టమేమీ లేదని ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. రెండో ఎమ్మెల్సీ స్థానం గెలవకపోయినా సరే 2 అభ్యర్థులతో నామినేషన్ వేయించి కాంగ్రెస్ మీద ఒత్తిడి పెంచాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. 2 అభ్యర్థులను పోటీ చేయించడం ద్వారా పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలను కూడా ఇరుకున పెట్టొచ్చని కారు పార్టీ ప్లాన్ గా తెలుస్తోంది. పోలింగ్ అనివార్యమైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు విప్ జారీ చేస్తే కొంతవరకు వారిపై ఒత్తిడి ఉంటుందని భావిస్తోంది కారు పార్టీ. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతూ ఉండగా ఎమ్మెల్సీ ఎన్నిక ద్వారా సాక్ష్యం దొరుకుతుందన్న ఆలోచనలో ఉన్నారు బీఆర్ఎస్ నేతలు. మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 2 అభ్యర్థులను రంగంలోకి దింపితే మాత్రం రాష్ట్ర రాజకీయం రసవత్తరంగా మారే ఛాన్స్ ఉంది. ఇక మరోవైపు కాంగ్రెస్ కూడా ఎత్తుకు పై ఎత్తులు వేస్తామని హెచ్చరిస్తోంది. బీఆర్ఎస్ 2 అభ్యర్థులను దింపితే తాము 5వ అభ్యర్థిని దింపుతామని హెచ్చరిస్తోంది. బీఆర్ఎస్ నుండి క్రాస్ ఓట్ చేసేందుకు చాలా మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారంటూ మైండ్ గేమ్ స్టార్ట్ చేసింది. ఏదేమైనా బీఆర్ఎస్ ఒక్కదానితో సరిపెట్టుకుంటుందా, రెండో సీటు కోసం పోటీ పడుతుందా అన్నదే ఇప్పుడు తేలాల్సి ఉంది.